నమస్తే, నేను రాజేశ్వరి. నిన్న నర్సరీ వెళ్ళినా కదా నాటు అరటిపండ్ల కోసము. ఈడ మాకు పక్కన తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే ఇచ్చిండ్రండి. నేను తెచ్చుకున్న, వాళ్ళు అడిగితే ఇచ్చిండ్రు. ఇదైతే మన లోకల్ మనకు అమ్ముతారు కదా బండి మీద కొనుక్కునే అరటిపండ్లు. నేనైతే నాటేసుకున్నా. నాకు ఎంత సంతోషం అనిపిస్తుందంటే, నేను దీనికోసం తిరగని నర్సరీ లేదు. ఇవి కూడా చక్కెరకేళీలు కూడా నాటువే అని చెప్పి నాకు చక్కెరకేళి ఇచ్చిండ్రు. ఇవి అయితే ఇంత అయింది. ఇప్పుడు సేమ్ ఇది కూడా అన్ని పిల్లలు వేసుకుంటూ ఉంటుంది. ఒక్కటే తెచ్చి పెట్టుకుంటే ఇన్ని అరటి చెట్లు అయితే అయినాయి నాకు. ఇది చూడండి, దీని కూడా ఎట్లా వచ్చేస్తుంది చిగురంతా. ఇది తల్లి నుంచి పిల్లకి వచ్చేసింది. ఇదేమో థాయిలాండ్ది. పైన చచ్చిపోయింది అనుకున్నా, కాకపోతే ఇక చిన్న మొలక వచ్చింది. ఇందులో బతికే ఉంది. ఇందులో మొలక అయితే చిన్నగా అయితే వచ్చింది ఇక్కడ. మళ్ళీ ఇది ఇక్కడ చూడండి, ఇవి బొప్పాయి చెట్లు ఎన్ని వచ్చినాయో. ఇంకో ఇవన్నీ బొప్పాయి చెట్లే అండి అన్నీ. ఈ చెరుకు కొమ్మలు పెట్టినాను కదా, ఇగో ఈ కొమ్మను అవి తీసేసిన, అన్నీ హార్వెస్ట్ చేసేసిన కదా. తాగిన మీకు వీడియో చూపించలేకపోయినా, మా చిన్న 2 గ్లాసులంతా చెరుకు రసం అయితే వచ్చింది. ఇందో కనకాంబరాలు కూడా చాలా అయినాయండి. ఇంకా తెంపుకోవాలా. దేవుడికి అయితే ఒక ముర దండ అయితే అవుతుంది. మళ్ళీ మీకు చూపిస్తారండి నా స్టార్ ఫ్రూట్ చెట్టు చూపిస్తా. కలబంద ఇట్లా పడిపోయిందండి మొత్తం చెట్టు, అందులోకి వచ్చేసింది. మల్లె చెట్లు కూడా బాగానే ఉంది. చిగురు వస్తుంది. పువ్వులు కాలిపోయినసారి అయినాయి బాగానే. మేము అరుణాచలం వెళ్ళినప్పుడు బాగా పువ్వులు అయినాయి. ఇంకా బార్బరస్ చెరీ చూడండి, మొత్తం పూతతో ఉంది. ఇవి గ్రీన్గా ఉన్నాయండి. అటుపక్క అయితే మీకు మంచిగా కనబడుతుంది అనుకుంటా. చూపిస్తా, ఒక్క నిమిషం ఉందండి. ఈ కొమ్మ అటు పడిపోయింది ఆల్రెడీ. ఇదో కాయలు చూడండి, ఎన్ని కాయలు చూడండి, గుత్తలుగా ఉన్నాయి. ఇక మొత్తం ఇంకా పెద్ద గాలి, అన్నీ గ్రీన్ ఉన్నాయి. కాకపోతే కొమ్మ బ్యాలెన్స్ లేక అటు పడిపోతుంది బరువుకి. ఇది ఇక్కడ చూడండి, అది చూడండి, అక్కడ కూడా ఉన్నాయి. నేను అటువైపు వెళ్ళి చూపిస్తా. బార్బరస్ చెర్రీ చూడండి, పూత ఎట్లా వచ్చింది, మళ్ళీ నిండా వచ్చింది. కాయలు అయితే ఒక 10 అయితే ఉన్నాయి. పూత వస్తున్నాయి, కాయలు అవుతున్నాయి మంచిగా. ఇంకో స్టార్ ఫ్రూట్ చూడండి ఎంత బాగుంది కదా, పెద్దగా అయినాయి. ఇవి వెళ్ళో అయితే తెంపేసుకుంటా. అయితే మేమైతే మామూలుగా తినేస్తున్నాం అంతే. దీంతో ఏం చేస్తారో ఐడియా లేదు. పూత అయితే మస్తు వచ్చింది. దీనికి బార్బరస్ చెర్రీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ.